గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో మా అక్క వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చి 5 days అయితే అవుతుంది. ఇంకా మేము నిన్న అయితే మెదక్ చర్చికి అయితే వెళ్ళామండి. వాళ్ళు వచ్చి నుంచి మేము అసలు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు. అలాగని మేము కూడా ఫస్ట్ టైమే వెళ్ళాము మెదక్ చర్చ్కి. అదైతే మేము జర్నీలోనే అయిపోయింది అనుకోండి. మా రూమ్ నుంచి అయితే 3 hours పట్టింది ఒకవైపు. మార్నింగ్ నైట్కి వెళ్తే మళ్ళీ ఇంటికి 8:30కి వచ్చామన్నమాట. సో అక్కడ మేము చేసేది అయితే 1.5 hour లేదంటే 2 hours మాత్రమే గడిపాము. కానీ టైం మాత్రం జర్నీలోనే అయిపోయింది. అది ఎండలు మాత్రం చాలా అంటే చాలా బీభత్సంగా ఉన్నాయి. అందుకని మేమైతే పోనీ ఏదోలాగా పిల్లలతోని సఫర్ అవుతూ ఏదోలాగా జర్నీ చేసి ఆ మెదక్ చర్చిని కూడా చూసాము. అదైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. పెద్దగా అంటే లోపలైతే అంతగా అనిపించలేదు మాకైతే. చర్చ్ స్పెషల్ ఏంటంటే హైట్లో ఉంటుంది అనమాట. దానికోసమే నేను దానికి అంత పేరు వచ్చిందని ఏమో అనుకుంటున్నాము. కానీ లోపలైతే పెద్దగా ఏమీ అనిపించలేదు. ఇంకా మేమైతే వెళ్ళి ఇంకా చూడాల్సిన చూసి ఫొటోస్ తీసుకొని ఇంకా లంచ్ చేసేసి ఇంకా ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చేసరికి 8:30 అయింది. మా అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చారు కదా, వాళ్ళు వచ్చి ఈ రోజుకైతే ఒక 1 week అవుతుంది. నేనైతే ఇంకా షార్ట్సే తీసాను, ఇంకా పెట్టాలి కూడా. ఇంకా పిల్లలతో ఉండేసరికి కొంచెం బిజీ అయిపోయింది, 4 పిల్లలు అనేసరికి. ఇంక ఈ రోజే మా అక్క వాళ్ళు 12th anniversary, ఈ రోజుకి 12th కంప్లీట్ అయ్యి 13th వస్తుంది అనమాట. ఈ వ్లాగ్లో అయితే మా అక్క వాళ్ళ యానివర్సరీ డే స్పెషల్. సో ఈ యానివర్సరీ డే ఎలా చేసామనేది మీరు వీడియోలో అయితే చూసేసండి. మేమైతే మార్నింగ్ లేసి ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు టైం అయితే 11 అయిపోయింది. ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. ఇంకా నేను మా అక్క అయితే వంటలు చేస్తాము. సో ఇంకా మీరే వ్లాగ్లో అయితే చూసేద్దరు. మా అక్క వాళ్ళ యానివర్సరీ సందర్భంగా మా వారైతే కొన్ని అయితే తీసుకొచ్చారండి. ప్రతిది కూడా ఇవన్నీ నాన్ వెజ్జే. చికెన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, అలాగే ఫిష్, ఇంకేంటంటే మటన్ కూడా తీసుకొచ్చారండి. ఇవన్నీ కూడా వంట చేయాలనేసి అని ఇంక ఫిష్ అయితే ఇంకా ఫ్రై చేయమని చెప్పారు. ఇంకా మా అక్క అయితే ఇదిగోండి మటన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసింది, వంట అయితే చేస్తుంది. మా వారు కర్రీస్ తీసుకొచ్చేటప్పటికి ఇంకా మేమైతే ఆనియన్స్ ఇంకా దానికి ఏమేమి కావాలో ప్రతిది కూడా కట్ చేసుకొని రెడీగా ఉంచామండి. ఇంకొక వైపు అయితే మా అక్క మటన్ కర్రీ అయితే స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేనైతే ఫిష్ ఫ్రై కోసమని ఫస్ట్ ఫిష్ అయితే నీట్గా వాష్ చేసుకొని ఒక కళాయిలో అయితే వేసుకున్నానండి. ఇప్పుడు దీనికి కావాల్సింది పసుపు, కారం, సాల్ట్, అలాగే ఫిష్ ఫ్రై మసాలాను కూడా వేసుకుంటున్నాను. ఇంకా దీన్ని అయితే బాగా ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ చేప పేరు అయితే నాకు తెలియదు కానండి, ఇవైతే చెరువు చేపలేనండి. ఇంకా ఫైనల్ గా దీనికి మసాలాలన్నీ అయితే కలిపిస్తాను. ఇక్కడ బాల్కనీలో మా బావగారు అయితే ఇదిగోండి మా వారు ఫ్రాన్స్ తొక్కలు అయితే తీసుకొని వచ్చారు. కానీ ఇంకా దాంట్లో నరం కూడా ఉంటదంటండి, అది తీస్తే ఇంకా బాగుంటుంది అనేసి అని ఇంకా మా బావగారు అయితే ఆ పని పట్టుకున్నారు. ఇంకా మనసు ఒకటి అయితే చేసుకుంటున్నామండి. ఇంకా నేనైతే మసాలా పట్టిన ఫిష్ అయితే ఫ్రై చేస్తున్నా. చెరువు చేపలు అయినా సరే ఫిష్ ఫ్రై అయితే భలేగా ఉందండి. ఇంకా చూడడానికి చాలా కలర్ఫుల్ గా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా తినాలనిపిస్తుంది నాకైతే చూస్తుంటే. ఇంకా ఫైనల్ గా ఫిష్ ఫ్రై అయితే చేస్తాం. నెక్స్ట్ అయితే చికెన్ అండి. ఇంకా దీన్ని అయితే నీట్ గా వాష్ చేసుకున్నాను. ఇదైతే చికెన్ బిర్యానీ కోసం అయితే రెడీ చేసుకున్నానండి. ఇంకా ప్రాన్స్ కర్రీ కూడా ఒకవైపు అయితే అయిపోతుందండి. నేనైతే ప్రాసెస్ ఏం చూపించట్లేదు, లేట్ అయిపోద్ది, లెంత్ అయిపోద్ది అని. ఇంకొక వైపు బిర్యానీకి రైస్ కూడా పెట్టిస్తాము. బిర్యానీ అంటే చాలండి ఇంకా బేషన్ గుర్తొస్తుంది కదా. ఇంకా మాది అయితే చాలా పెద్దదండి. ఇంక ఇదైతే చాలా ఫ్యామిలీస్ పడతారు, 5-6 ఫ్యామిలీస్ కి. సో ఇంకా మా దగ్గర అయితే ఇంకా 2 ఫ్యామిలీస్ కి ఇంకా లేదు, ఏదో ఉంది కనుక ఇంకెందులోనే అయితే వండద్దామని ఫిక్స్ అయిపోయాం. దాంతో పాటు మాకు పెద్ద స్టవ్ ఉండడం బట్టి ఇంకా దాంతో త్వరగా అయిపోతుందండి. అందుకని ఒకవైపు అయితే చికెన్ బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నాం. ఇంకా రైస్ అయితే స్టవ్ పైన అయితే ఉడికించేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేస్తానండి. దానికి కావాల్సిన చికెన్ అయితే ఉడికించేసుకొని దానిపైన రైస్ అయితే వేసుకున్నామండి. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుంటున్నాము. ఇంకెలా వస్తుంది ఏంటని ఒకటే టెన్షన్ ఎంతమందికి. మా అక్క కూడా ఫస్ట్ టైం అంట అది చికెన్ దమ్ బిర్యానీ చేయడం. ఒకరి ఇద్దరికైతే చేసేస్తాం కానండి, అలాగే సింగిల్ ఫ్యామిలీకి కూడా మనం వండించుకోగలం. కాకపోతే ఇంకొకరు ఎవరైనా యాడ్ అయ్యారంటే ఎలా వస్తాయి ఏంటి, ఎలా కుదిరితే ఒకటి టెన్షన్ ఉంటుంది కదా. సో ఫైనల్ గా అయితే అండి చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా వచ్చింది. ఫైనల్ గా మా వంటలన్నీ రెడీ అయిపోయాయండి. ఇంకా ఫస్ట్ అయితే చికెన్ దమ్ బిర్యానీ, అలాగే ప్రాన్స్ కర్రీ, మటన్ కర్రీ, అలాగే ఫిష్ ఫ్రై, పెరుగు చట్నీ, ఆనియన్స్, ఇంకా స్వీట్ బాక్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఇన్ని రకాలు చేయడానికి కేవలం నేను, మా అక్క, మా బావేనండి. సో మెయిన్ గా అయితే మా అక్క బాగా చేసిందండి వంటలన్నీ. మేమైతే చిన్న చిన్న పనులు అయితే హెల్ప్ చేసాము. సో మా అక్క వాళ్ళ యానివర్సరీకి అయితే ఇదిగోండి ఇన్ని వెరైటీస్ అయితే చేసామన్నమాట. ఈ వంటలన్నీ చేయడానికి దగ్గరగా 2 గంటల టైం అయితే పట్టిందండి. సో ఫైనల్గా మేము అనుకున్న వంటలన్నీ కూడా చేసేసామండి. సో దానికైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా తినేనండి మా అక్క, మా బావ ఈరోజు జరుపుకుంటున్న యానివర్సరీ వీళ్ళదే. ఇంకా పిల్లలు అయితే చాలా చక్కగా ఆడుకున్నారండి. ఇంకా మా చిన్నోడు అయితే తిన్నే తక్కువ ఆరాటం ఎక్కువ అన్నట్టుగా ఇంకా వాడైతే దేనికో చిన్నగా పేర్చి పెడుతున్నాడు ఇంక స్వీట్ కోసం అని. ఇంకా వేసిన సరే అందరికి ఒకటైతే వాడికి 2 కావాలంట. ఇలా అందరం కలిసి ఇంటి నిండా కూర్చొని భోజనం చేస్తే తృప్తి వేరు కదండి. సో లాస్ట్ ఇయర్ అయితే మా ఫ్యామిలీస్ అందరూ వచ్చారు. ఇంక ఇయర్ అయితే మా అక్క, మా బావ అండి. ఇంకా అందరం లంచ్ అయితే చేస్తామని టేస్ట్ అయితే చాలా బాగా కుదిరాయి. నేనైతే చాలా తృప్తిగా తిన్నాను. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
ఈవినింగ్ అందరికీ ఇంక మా వారైతే మధ్యాహ్నం తినేసిన వెంటనే పడుకున్నారండి, నైట్ డ్యూటీకి వెళ్ళాలనేసి అని. ఇంక మేమైతే కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంక ఇప్పుడైతే టైం 6 అవుతుంది. ఇంక ఇప్పుడైతే రెడీ అవుతున్నాము. ఏంటోనండి, బర్త్డే పార్టీస్కి అయినా బయట వెకేషన్స్కి అయినా దేనికైనా సరే రెడీ అవ్వాలి అంటే టైం మాత్రం చక్రంలా గెర్ర తిరిగేస్తుంది. ఇక్కడైతే మా బావగారు మా అక్కని చూసి తెగ మురిసిపోతూ ఉంటున్నారండి కొత్త జంటలుగా. అక్క మా బావనైతే రెడీ అయ్యి ఉండమని చెప్పామండి. ఇంక మేమైతే ఇప్పుడైతే బయటకు వెళ్దాం అనుకుంటున్నాము, అది కేక్ తీసుకురావడం కోసం అని. ఇంకా నేను మా వారు మా పిల్లలు కూడా తీసుకెళ్ళిపోతున్నాను. ఇంకా గోల తగ్గుతుందని, నలుగురు ఒక దగ్గర ఉంటే ఒక గోల. ఇప్పుడైతే మా అబ్బాయి వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వచ్చామండి, షాక్ అవ్వద్దు. ఇంక మేమైతే వచ్చేది గిఫ్ట్ కోసం అని. ఆ పక్కనే ఉందండి కేక్ వస్తుండగా ఇంకా గిఫ్ట్ అయితే గుర్తుకొచ్చింది, ఇంకేదో ఒకటి తీసుకోవాలనేసి ఇక్కడికైతే వచ్చాము. మేము బయటకు వచ్చేసరికి ఇంకా ఇటు అటు 7 అయితే అయిపోయింది. ఇంకెక్కడికి వచ్చేసరికి ఇంకా ఏం తీసుకోవాలి ఏం చేయాలి అనేసి అని ఆలోచిస్తానండి. ఫస్ట్ అయితే నాకు కప్స్ కనిపించాయి, చూసేసరికి అన్ని తీసుకోవాలనిపించింది. కాకపోతే యానివర్సరీకి ఇంకేదైనా స్పెషల్గా గిఫ్ట్ ఏదైనా ఉంటుందా అనేసి అని చూస్తున్నాను. బట్ ఇక్కడైతే ఎక్కువగా టెడ్డీ బేర్లు పిల్లలకి ఇచ్చినవి ఎక్కువగా ఉన్నాయి, బర్త్డే గిఫ్ట్స్. నేనైతే మొత్తం అంతా తిరిగి చూసేస్తున్నానండి ఏం తీసుకోవాలనేసి అని ఆలోచిస్తున్నాను. ఇంకా మా పిల్లలు మాత్రం వాళ్ళ పని వాళ్ళు అయితే కానిచ్చేస్తున్నారు. ఇంకా మాక్సిమం ఇక్కడ టెడ్డీ బేర్లు ఉన్నాయి. ఇంక ఇవన్నీ చూస్తుంటే మా ఇంట్లో టెడ్డీ బేర్లు గుర్తుకొస్తున్నాయి. మేము ఇక్కడ ఆలోచించి చూసేసరికి ఆల్రెడీ 1 అవర్ అయితే అయిపోయిందండి. అందులో మా చిన్నోడు కూడా చాలా వరకు పేచి పెట్టాడు, అక్కడ 1 గంట వేస్ట్ అయిపోయింది అనుకోండి. ఫైనల్గా ఏదో గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసాము. ఇంక వీళ్ళైతే ఇవి కావాలని ఆడేసుకుంటున్నారు. పిల్లలకి ఏంటంటే ఏవైనా కొత్త వస్తే చాలని పాత వదిలేసి కొత్త పట్టుకొని ఆడుకుంటారు వీళ్ళు. మేమైతే గిఫ్ట్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. ఇంకా ఇదైతే కాస్త లేట్ అవుతుందని చెప్పారు, ఇంకొక అరగంట అవుతుందని చెప్పారు. ఇంకా మా వారికి అయితే డ్యూటీ టైం అయిపోతుందని ఒకటే టెన్షన్. ఇంకా ఈ పక్కన ఏంటంటే శ్రీ బేకరీ ఉంటే ఇంకెక్కడికైతే వచ్చేసాము కేక్ కోసం అని. కేక్ చూసిన వెంటనే మా పిల్లలు అయితే కలర్స్ చేసుకుంటున్నారండి, ఏదో వాళ్ళు బర్త్డే కేక్ కట్ చేసినట్టుగా సెలెక్ట్ చేసేసుకుంటున్నారు వాళ్ళైతే. సో ఇంక కేకులు చూడగానే నాకైతే నోరు ఊరిపోతుంది. నాకైతే స్వీట్స్ అయితే చాలా అంటే చాలా ఇష్టము. ఇప్పుడైతే టైం 9 అయిపోయిందండి. ఇంకా బేకరీ కూడా జనాలు ఖాళీ అయిపోయారు. ఇంక ఫైనల్ గా ఒక కేక్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. ఇంకా దానిపైన అయితే నేమ్స్ రాయిస్తున్నారు మా వారు. నేనైతే మా బావ పేరు ఏ పేరు రాయాలని ఆలోచిస్తున్నానండి. మా బావదైతే నారాయణ ఒకటి, బన్నీ అని ఎక్కువగా పిలుస్తారు. ఇంకా బన్నీ అని అయితే రాసి ఇచ్చే లోపు మా వారు అయితే బన్నీ లెక్క అని చెప్పేశారు. నేనైతే షాకు. అక్క పేరు అయితే లక్ష్మి అండి, మా బావ ముద్దుగా లక్కీ అని పిలుస్తున్నాడని లక్కని రాయించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. కేక్ పట్టుకొని గిఫ్ట్ పట్టుకొని ఫైనల్ ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి. టైం అయితే చాలా టైం అయిపోయింది. ఒకటే టెన్షన్, మా వారికి ఏమో లేట్ అయిపోతుందని అప్పటికి ఒక అరగంట అయితే పర్మిషన్ అయితే తీసుకున్నారు. ఇంకా మేము వచ్చేసరికి ఇంకా మా అక్కలందరూ అయితే రెడీగా ఉన్నారు. మాకు మెయిన్గా గిఫ్ట్ దగ్గర చాలా టైం అయిపోయింది, దగ్గర 2 అవర్స్ లేట్ అయిపోయిందండి. అయినప్పటికీ సరే ఇంకేదోలాగా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఓకే సూపర్ చెప్పండి రా, హ్యాపీ యానివర్సరీ. బర్త్డే కాదురా, హ్యాపీ యానివర్సరీ చెప్పండి రా బుడ్డోళ్ళరా. కొడండి రా చిన్న. వెరీ గుడ్. నేను ఇక్కడ మా బావని కెమెరా వైపు చూడు బావా అంటే మా బావ మర్చిపోయి కేక్ అయితే నాకు పెట్టేస్తున్నారు. ఫస్ట్ చాలా అంటే చాలా నవ్వు వచ్చింది, కానీ వాళ్ళ హ్యాపీనెస్ మాత్రం అస్సలు మాటల్లో వర్ణించలేదండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మాకు కూడా చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం మేమైతే. ఎందుకంటే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి దీంతో 12 years అండి. సో ఇదే ఫస్ట్ టైం అనమాట కేక్ కట్ చేయడం. వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కేక్ కట్ చేయడం. ఇలా సెలబ్రేషన్స్ మేమైతే ఇప్పుడు చేసుకోలేదనిసని. నాకైతే టైం అసలు సరిపోలేదండి, లేదంటే బెలూన్స్తో ఇంకా డెకరేషన్ చేసి ఏదో మాకు నచ్చినట్టుగా ఇంకా కొంచెం బాగా చేద్దాం అనుకున్నామండి. బట్ ఇంక కేక్ కటింగ్తోనే అయిపోయింది. సెలబ్రేషన్ కూడా ఇలా జరగడానికి మెయిన్గా మా వారేనండి. సో మా వారికి అయితే చాలా అంటే చాలా థ్యాంక్ యూ చెప్పాలండి. సో ఇంక ఫైనల్గా అయితే మేము కొన్ని ఇచ్చిన గిఫ్ట్ కూడా చూసేద్దాం. హ్యాపీనెస్తో పాటు హైదరాబాద్ వచ్చినందుకు వాళ్ళకు ఒక గుర్తింపు కూడా ఉండాలనేసి అని మేమైతే ఒక ప్రేమను అయితే గిఫ్ట్గా ఇచ్చామండి. సో ఇంక ఈ ప్రేమ అయితే ఎలా ఉందనేది మీరైతే కామెంట్ చేయండి, అసలు మర్చిపోద్దు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా బావగారికి అయితే అసలు మాటలు రావట్లేదండి. ఇంక ఈ సెలబ్రేషన్ చేసినందుకు మా బావగారు అయితే ఒకటే గోలండి. ఇంక ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఇంకా మీకు అప్ అయిపోయింది, ఇంకా మీకు బాగా అయిపోయింది, ఇంకా మీకు ఎలాగైనా చెయ్యాలి, మీరు వచ్చేయండి మీ యానివర్సరీకి నేను చేస్తానని చెప్తున్నారు. ఫైనల్గా యానివర్సరీ అయితే చాలా బాగా జరిగిందండి. సో అందరం ఫుల్ హ్యాపీ అనమాట, చాలా బాగా జరిగింది. ఇది అంతటికి మా వారికి చాలా చాలా థ్యాంక్స్ మాయా. యానివర్సరీ అయితే మొత్తానికి అయితే ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది 12 కంప్లీట్ అయింది కదా ఈ రోజుకైతే 12 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇప్పుడు 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. వీళ్ళకి పెళ్ళి 12 సంవత్సరాలు అయిందనమాట. యానివర్సరీ ఎలాగుంది? యానివర్సరీ సెలబ్రేషన్ బాగుందంట. సో మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.